రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లును పురపాలక మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టే సమయంలోనే ప్రతిపక్ష సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. బిల్లులోని అంశాలతో పాటు భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనే వివరాలను మంత్రి సభలో చదివి వినిపించారు. మధ్యలో కలగజేసుకున్న ప్రతిపక్ష నేత జగన్ బిల్లులో లేని అంశాలు ప్రస్తావిస్తున్నారని విమర్శలకు దిగారు. జగన్ శాసనసభ నియమావళి తెలుసుకుంటే బాగుంటుందంటూ సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఘాటుగా బదిలిచ్చారు. ఈ చట్టంలో ప్రణాళిక, అభివృద్ధి, నియంత్రణలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. రాజధాని నిర్మాణంలో 3 రకాల అభివృద్ధి పథకాలకు ఈ చట్టం కల్పిస్తుంది. వాలంటరీ ల్యాండ్ పుల్లింగ్, టౌన్ ప్లానింగ్ స్కీమ్, మరి ఏ ఇతర నిర్దిష్ట ప్రాంత అభివృద్ధి పథకం. ఆయన చెప్తా ఉండేటివి ఏవి కూడా సిఆర్డీఏ బిల్లులో లేవు. రైతులకు ఇన్ని గజాలు ఇస్తామని, కౌలు రైతులకు ఈ రకంగా చేస్తామని, ఇవన్నీ ఏవీ లేవు బిల్లులో. దయచేసి బిల్లు చదవరన్నా చదవండి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాటిస్తున్నారు, మమ్మల్ని నమ్మండి అని చెప్పి చేయబోతున్నాం చెప్పాను అధ్యక్ష. అంచారు మేము చెప్పేదంతా కూడా ఇప్పుడు కాదు అధ్యక్ష, మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఇన్ని రోజులు పేపర్ చూసి ప్రతిపక్ష నాయకులు అవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా మేము చెప్పాం. అదేవిధంగా బిల్స్లో ఉండేటువంటి మేజర్ ఇష్యూస్ ఉంటాయి అధ్యక్ష, ఆ మాత్రం కూడా తెలియపోతే ఎట్లా అధ్యక్ష? ప్రతిపక్ష సభ్యులు సభ సజావుగా సాగనివ్వకుండా పదే పదే అడ్డు తగలడంతో రాజధాని తుళ్లూరు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జగన్కు ఇష్టం ఉందో లేదో చెప్పాలంటూ యనమల కోరారు. ఎన్నిసార్లు అడిగినా జగన్ ఆ విషయాన్ని దాటవేశారు. సిఆర్డీఏ బిల్లుపై డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆ తర్వాత మాట్లాడిన తెదేపా సభ్యుడు ధూళిపళ్ల నరేంద్ర రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అసలు ఇటువంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ను ఇంత వాస్ట్ ఎక్స్టెంట్లో మనము ఇటువంటి పర్పస్కు అక్వైర్ చేయడమే తప్పు. మరి ఈరోజు చెప్పొచ్చు అధ్యక్ష, ఇచ్చేవాళ్ళు మనం రోజు ప్యాకేజ్ ఇస్తున్నాం, వాళ్ళు యాక్సెప్ట్ చేసినారని. యాక్సెప్ట్ చేస్తున్నారో లేదో మనకు అక్కడ ప్రజల దగ్గరికి పోతే తెలుస్తూ ఉంది అధ్యక్ష ఎంత మటుకు యాక్సెప్టెన్స్ ఉన్నది. కాకపోతే ఈరోజు ఎవరన్నా వచ్చి నేను కట్నం ఇస్తాను, తీసుకుంటాను, ఇచ్చేతోనికి తీసుకుండేతోనికి బాధ లేనప్పుడు మీకేమంటే కట్నం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం రెండు కూడా తప్పే కదా అధ్యక్ష, మీకు తెలియజేస్తా ఉంది. ఇది ఒక ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న భూమి కాదు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం చేసే భూసేకరణ అధ్యక్ష. ఇది రాబోయే తరాల మన యొక్క పిల్లల యొక్క ఆశల సౌధాన్ని నిర్మించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సారవంతమైన 3 పంటలు పండే భూములను ప్రభుత్వం అవసరానికి మించి సమీకరిస్తోందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 15,000 ఎకరాలు చాలంటూ సూచించారు. రాజధాని ప్రాంత రైతులు భూములిచ్చేందుకు సిద్ధంగా లేరంటూ కొడాలి నాని అన్నారు. దీనికి అధికారపక్ష సభ్యులు ధీటుగా జవాబిచ్చారు. 13 జిల్లాలకే పరిమితమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి 1,00,000 ఎకరాల రాజధాని అవసరమా అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మనసులో కూడా ఇవాళ ఆవేదన కలుగుతూ ఉంది అధ్యక్ష. రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఈ బిల్లుని మాత్రం సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రైతు కూలీలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకి కుటుంబాలకి మెయింటెనెన్స్ కోసం ఒక్కొక్క కుటుంబానికి 2,500 రూపాయలు ఇస్తాను, వాళ్ళు బ్రహ్మాండంగా జీవించవచ్చు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్కడి నుంచి విజయవాడ వచ్చి పని చేసుకోవాలి అధ్యక్ష, వాళ్ళకి ఆటో ఖర్చులకు కూడా ఈ 2,500 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. రైతు కూలీలకు కానీ అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులకు కానీ ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మరి ఒక వ్యాన్ పిక్ 28,000 ఎకరాలు అవసరమా? ఒక ఎయిర్పోర్టును ఒక పోర్టు కట్టడానికి 28,000 ఎకరాలు కేటాయింపు జరిపిన వారసత్వం ఉన్న మీరు 5 కోట్ల మంది ప్రజలకి అవసరమైన రాజధాని గురించి ఇంత ఎక్స్టెంట్ అని మాట్లాడటానికి ఒక నైతిక హక్కు ఉందా? ఏ రకమైన హక్కు ఉందని సూటిగా స్పష్టంగా అడుగుతున్నాను అధ్యక్ష. సిఆర్డీఏ బిల్లులో సామాజిక అవసరాలు సహా పేదలకు సైతం పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం ఎమ్మెల్యేల సంగతి మరిచిపోయిందంటూ భాజపా సభ్యుడు విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరడమే గాక తెలుగుదేశం వైకాపా సభ్యులు తనకు మద్దతివ్వాలని అభ్యర్థించడంతో ముఖ్యమంత్రి సహా సభలో నవ్వులు విరిశాయి.